ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం రైతాంగం కూడా ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఇప్పటికీ ప్రాథమిక రంగమే కీలక పాత్ర పోషిస్తూ ఉంది. 62% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర ఉంటేనే వ్యవసాయ రంగం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఈ క్షణాన్ని రాష్ట్రంలో పరిశీలిస్తే అనేక పంటలు గిట్టుబాటు ధర లేక రైతాంగం రోడ్డెక్కటం మనకి కనపడతా ఉంది. నిన్న ప్రకాశం జిల్లాలో కొండపి, కందుకూరు, కనిగిరి మొదలైనటువంటి ప్రాంతాల్లో వేలాది మంది రైతులు పొగాకుకి గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత సంవత్సరం కూడా నేను కూడా ఆందోళనలో పాల్గొన్నాను. బ్లాక్ బెర్రీ పొగాకుకి ధర లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఈ సంవత్సరం వర్జీనియా పొగాకు కూడా ధర లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం రైతాంగం ఆందోళన చెందుతున్నారు. సో పొగాకుకి ధర లేనటువంటి పరిస్థితి. అలాగే ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున శనగలు పండుతున్నాయి. ఆ శనగలకి ధర లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే మొక్కజొన్న పంట అనేక జిల్లాల్లో రెండో పంటగా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాతో సహా అనేక జిల్లాల్లో మొక్కజొన్న పంట ధర లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు ఇప్పుడు లేటెస్ట్గా రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటిది తోతాపురి మామిడికి సంబంధించి. రాయలసీమ జిల్లాల్లో సుమారు 90,000 హెక్టార్లలో తోతాపురి మామిడి పండిస్తున్నారు రైతులు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున తోతాపురి పండిస్తున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు చూస్తే 10 రోజుల కింద కిలో తోతాపురి మామిడి 6 నుంచి 8 రూపాయలకు కొన్నారు. కానీ ఇప్పుడు 2 నుంచి 3 రూపాయలు మాత్రమే కొంటున్నారు. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ముఖ్యంగా ఈ తోతాపురి మామిడి కొనేటటువంటి గుజ్జు పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు సిండికేట్ అయి కేవలం 4 రూపాయలకు మాత్రమే కొంటాం కిలోకి అని చెప్పేసి వాళ్ళు బేరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని తోతాపురి రైతులు లబ్ధి పొందాలంటే వాళ్ళ గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రంగంలో ప్రవేశించాల్సి ఉంటుంది. నిన్న వాస్తవంగా తిరుపతి జిల్లా కలెక్టరు కొంత చర్చలు జరిపారన్నారు. ఇది కలెక్టర్ స్థాయిలో తేలే విషయం కూడా కాదు నా దృష్టిలో. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ని రంగంలో దించాలి. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పూనుకుంటేనే తోతాపురి రైతాంగానికి న్యాయం జరుగుద్ది. అలానే ఇవాళ కాటన్ మన అందరికీ తెలుసు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కాటన్ మీద 11% సుంకాలు ఉండేవి. అంటే మన దేశంలోకి అమెరికా కాటన్ రావాలంటే 11% సుంకాలు ఉండేవి. డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ఒత్తిడి వల్ల ఆ 11% సుంకాలను రద్దు చేశారు. దాంతో నిరాటంకంగా ఇప్పుడు అమెరికా పత్తి ఇండియాలోకి ఎంటర్ అయిపోతుంది. దాంతో భారతదేశంలో పత్తి పండించినటువంటి రైతులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి పత్తి ధర లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే గోదావరి జిల్లాలో కోకో అనే పంట ఎక్కువగా పండిస్తున్నారు. ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసినప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తోతాపురి రైతులు ఆందోళన చెందుతున్నారు, పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు, మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు, అలాగే శనగలు ఆందోళన చెందుతున్నారు, పత్తి అలాగే కోకో రైతాంగం మొత్తం ఆందోళన చెందుతున్నారు. అందుకని ఇలాంటి చోట రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాలి. మార్క్ఫెడ్ లాంటి సంస్థల్ని రంగంలో దించాలి, కేంద్రంతో చర్చలు జరపాలి. అప్పుడు మాత్రమే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం ఎన్ని పెద్ద పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్య పెట్టుబడులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా రైతాంగం సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రైతాంగం లేకుండా రాష్ట్రం అంతా బాగుంది, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం అంటే ఉపయోగం ఉండదు. అందుకని రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను.